శరీర బలం కావాలా, ఆహారం కావాలా, ఆర్థికం కావాలా. అది కాకుండా మనకు ముఖ్యంగా ఏమి కావాలంటే ఏదో ఒక విధంలో మనం ఏది అడిగినా మనకు కావాలా, తినేదానికి కావాలా, అన్నీ కావాలా అనుకుంటాం. కానీ దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట చెప్పినాడు ఏమంటే, ఘోర పాపులను నేను రక్షించడానికి వచ్చినాను. మనం అనుకునేదేమి, మనం అది కావాలి ఇది కావాలి అన్నీ సంతోషపడతాం, అది కావాలి ఇది కావాలి. కానీ దేవునికి ఏమంటే ఘోర పాపులను రక్షించాలి, పాపం చేసే వాళ్ళు రక్షించాలి. కాబట్టి నువ్వు నేను ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళు. కానీ ఒక వ్యక్తి దేవుని మొరపెట్టడానికి ముందర ఆయన తనను శుద్ధీకరించుకోవాలి. దేవుని ప్రార్థన చేయడానికి కానీ ముందర కానీ దేవుని సన్నిధికి పోయి మోకాలు ఉండి వాక్య చదవడానికి ముందర ఆయన తన హృదయాన్ని పవిత్రపరచాలి. స్త్రీగా ఉండి పురుషుడిగా ఉండి ఎవరుగా ఉండి అన్యులుగా ఉండి ఎవరు కానీ వాళ్ళ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలంట. పరిశుద్ధపరచుకోకపోతే నీ ప్రార్థన వ్యర్థం అంట. కాబట్టి పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలా? మొట్టమొదట మనల్ని మన హృదయం ప్రార్థనకి పోయేదానికి మొదట మనం ఏం చేయాలా? మన ప్రభా నేను ఏమి చేసినాను, నా జీవితంలో నేను చేసిన తప్పులేంటి, దేవునికి విరోధంగా ఏం చేసినానా, దేవునికి ఈ లోక సంబంధంగా మేము ఏం చేసినానని మనమేనా మనల్ని మరి పరీక్షించుకోవాలా. పరీక్షించుకున్న తర్వాత నువ్వు ప్రార్థనకు పోయి ఆ పరీక్షించుకున్న తర్వాత నీకు ఏది నీలో లోపాలు ఉండదో ఆయనకి చెప్పుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన నిన్ను హృదయాన్ని పరిస్థితి చెప్పినప్పుడు ఆయన హృదయంలోకి మనకు వచ్చేస్తాడు ఆయన. అది అక్కడ ఉండేది. హృదయాన్ని దేవునికి సమర్పించడానికి మనం పరిశీలించుకున్నప్పుడు ఆ హృదయం దేవునికి సొత్తు అయిపోతుంది, ఆయన సొత్తు అది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థన మందిరం లేదు, ఇక్కడ ఎక్కడ లేదు. మన ఎక్కడున్నాడు దేవుడు? మన హృదయంలోనే ఉంటాడు. కాబట్టి నెహెమ్యా రాజు దగ్గర ఏం పని చేసేవాడు అంటే, నెహెమ్యా రాజుకు గిన్నె ఎంత ఇచ్చేవాడు అంటే, రాజుకు ఆ యొక్క మత్తు పదార్థం తినిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం తాగుతారు, అవి ఇవి తాగుతారు. ఆ ద్రాక్షరసం తాగేదాన్ని అందించే ఒక సర్వెంట్ ఆయన నెహెమ్యా. కానీ ఆయన సర్వెంట్ ఏం చేస్తాడంటే తన యొక్క హృదయంలో ఆరాధన చేసుకుంటూనే ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఎక్కడ పోయినా ఆయన ప్రార్థన పూర్వకం ఉంటాడు. ఆయనకి యెరూషలేములో నుంచి కొంతమంది వచ్చినారంట. కొంతమంది వచ్చినప్పుడు ఆయన యెరూషలేము నెహెమ్యా వాళ్ళ దగ్గరకు పోయి, అయ్యా యెరూషలేములో ప్రజలంతా ఎట్టుండారయ్యా అన్నాడు. అయ్యా అక్కడ ఎందుకు చెప్తా, అందరూ హింసపడి రాజుత మోసపడి అందరు ఏం చేసినారు. ఇప్పుడు అందరూ ఆ యొక్క దేవుని యొక్క యెరూషలేములో గోడలంతా, ఆ దేవాల గోడలంతా పగలు కొట్టేసినారు, గుమ్మములు అగ్ని చేత కాల్చేసినారు అని అన్ని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు, దుఃఖపడతాడు మనసులో. అయ్యో మన యొక్క పితరుల యొక్క సమాధులు, ఆ యొక్క యెరూషలేము పట్టణమంతా గోడంతా ఆయన కుంగిపోయింది కదా, హింస పెడుతున్నారు కదా అని చెప్పేసి వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. చూన్నారా? ఇప్పుడు మనం అప్పుడు రాజు దగ్గర పోయి రాత్రి అయిన తర్వాత ఆయన దగ్గర ఆ యొక్క ద్రాక్ష రసం తీసుకొని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇచ్చినప్పుడు రాజు చూస్తాడు, అయ్యా ఏందయ్యా నువ్వు అంటే దుఃఖంగా ఉండవు, నువ్వు ఏదో మనసులేమో దుఃఖపడుతున్నావు, ఏంది నీ ముఖం అట్టున్నది అన్న చెప్పడు ఆయన. ఒకడు రాజుకు చెప్తే ఇదంతా ఏమని అనుకుంటాడేమని ఆవిడ రాజు ఇంకోసారి ఆడతారు, అయ్యా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండే, నీ ముఖంలో ఎందుకు ఆ కళ తగ్గిపోయిందండి. అప్పుడు అయ్యా ఇది మాదిరిగా మా పితరులు ఒక యెరూషలేములో ఆ యొక్క సమాధులంతా కూల్చేసినారంట, గోడలంతా కొట్టి నాశనం చేసినారు, వారి కొరకు నేను దుఃఖంతో వారి అట్టుంటే నేను దుఃఖపడకుండా ఎట్టుంటానయ్యా అన్నాడు. అన్నప్పుడు రాజు చూడండి, ఆయన యెరూషలేములో రాజు దగ్గర చెప్పడానికి ముందర ఆయన ప్రార్థన చేసుకున్నాడు అంట. రాజు దగ్గర చెప్పేదానికి ముందర, రాజు దగ్గర పోతే ఇది అడుగుతాడు చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పేదానికి ముందర ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా ఇది యెరూషలేము అంతా అయిపోయింది కదా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా, నేనేమన్నా ఆ యొక్క యెరూషలేము కొరకు ప్రార్థన చేసేది కదా, ఏమన్నా నేను చేయాలి, ఒక కార్యం చేయాలా అని
ప్రార్థన చేసుకున్న తర్వాత రాజు దగ్గర పోతే రాజు ఏం చెప్పడం ఏందని అడిగినాడు. అప్పుడు ధైర్యంతో చెప్తాడు, అదే ఇది మాదిరిగా మా యొక్క పితరులు యెరూషలేములో ఆ యొక్క సమాధులంతా వాళ్ళు కూర్చేసినారు, యెరూషలేం దేవాలయ గోడలంతా కూడా కూర్చేసి ఆ ద్వారబంధనాలంతా కూడా చెదరుకుంటున్నారయ్యా అంటే చెప్పి అన్నప్పుడు ఆయన రాజు ఏం చేస్తాడు, ఈయన ప్రార్థన చేసుకున్నాడు కదా, రాజు హృదయంలో దేవుడు దూరతాడు. అది అక్కడ ఉండేది. మనం ఎప్పుడు మనం పరిశీలించుకోవాలా, మనం ప్రార్థన చేసుకునే దానికి మొదలు మనము దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మన హృదయవార్తని దేవుడు తీరుస్తాడు. అదే అక్కడ ఉండేది. ఆయన ఏం చేస్తాడు, రాజు ఏమన్నాడు, అయ్యా రాజు ఏం చెప్పినాడు, ఏమయ్యా నీ సద్దు ఏం చెప్పున్నావు అన్నాడు. ఇది మాదిరి కూడా అంటే సద్ద నువ్వు పోతావా, నేను పోవాలనేటప్పుడు పోతావు, పోయి ఎన్ని రోజులు వస్తావు అంటే మనసులో అనుకుంటాడు. దేవుడు మాట్లాడతాడు చూడు, మనసులో ఏమనుకుంటాడు, ఇన్ని రోజులు చెప్తే మనల్ని పంపుతాడా లేదని చెప్పేసి ఏం మౌనంగా ఉంటాడు. సదా నువ్వు పోయి రా అని అన్నప్పుడు అప్పుడు ఏం చెప్తాడు, ఆ రాజు దగ్గర కొన్ని మనవులు అడుగుతాడు. అక్కడ పోవాలంటే ఉత్తకపోయేదానికి లేదు కదా, అక్కడ వచ్చే కొంతమంది సహాయం అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు ఆయనే రాజు అని చెప్తే ఒప్పుకుంటాడు, అన్ని సహాయాలకు ఒప్పుకుంటాడు. కాబట్టి నెహెమియా ఏమి పనికిరానోడు. దేవుని మాట ఏమంటే పెంట కుప్పలో నుంచి దేవుని బిడ్డల్ని ఏర్పాటు చేసుకుంటాడంట, పెంట కుప్పలో నుంచి. ఈ యొక్క నెహెమియా ఎందుకు పనికిరానోడు, దేవుడు అక్కడ ఎన్నుకుంటాడు. కాబట్టి నేను దేవుడు మనల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టుంటాడంటే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చుంటావు, లేకపోతే నువ్వు కూర్చోలేవు, నువ్వు దేవుని సన్నిధికి రాలేవు, ఏమీ వినలేవు. కాబట్టి మనల్ని ఏమనుకో, ప్రభా నన్ను ఎన్నుకున్నావు, నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం, నన్ను దీవించయ్యా కాబట్టి. కీర్తన 110 3-4 చూడయ్యా. కీర్తన 110 3-4. యుద్ధ సన్నిధ దినమున నీ ప్రజలకు ఇష్టపూర్వకం వచ్చెదరు, నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృత మంచు వలె అరుణోదయ గర్భము నుండి నీ యొద్దకు వచ్చెదరు. 110:3-4 మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడయ్యుందువు. యెహోవా ప్రయాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. యుద్ధ సన్నాహం అంటే ఏంటి? మనం ఏమి యుద్ధం అంది? అపవాదిని మనకు ఎదిరించేది అదే యుద్ధం. అదే అయ్యగారు చెప్పింది. మనకు ఎవరితో యుద్ధమో అపవాద్యం అని యుద్ధం. ప్రార్థన చేస్తాను, యుద్ధ సన్నాహమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన ఆ విరోధికి ఎదిరిస్తామో అప్పుడు మనం ఏమైపోతామో, మనం ఇప్పుడు ఇతరుల కొరకు సేవ చేస్తే ఎక్కడికి పోతామని చెప్తాం, వాళ్ళందరూ మన వారిలో అయిపోతారు, దేవునికి ఇష్టలైపోతారు, మన వాళ్ళు దేవునికి ఇష్టలైపోతారు. అందుకన్నా నీ యవనస్తులో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకారకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చేదరు. యవనస్తులు ఏమంటారంటే యవనస్తులు అంటుంటారు, వాళ్ళు యవన కాలంలో ఏం చేస్తారు, ఏదో ఆడంబరాలకు పోతూ ఉంటారు, వారు దేవునికి రారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చదువుకునేదానికో లేకపోతే ఏదో సంపాదించుకునేదానికో ఆ పని ఈ పని ఏదో ఒకపోయేదానికో కొంచెం డ్రెస్సులు వేసుకో, అది యవనస్తులు అంతా అంటుంటారు. కానీ యవనస్తులు ఉదయకాలమే ఎక్కడికి వస్తారంట, నీ యొద్దకు వచ్చేదరు. ఎప్పుడు నువ్వైతే దేవుని ప్రార్థన చేసుకొని దేవుని మందిరం నీ యొద్దకు వాళ్ళు వస్తారంట. ఇప్పుడు మన బిడ్డలు ఏం చేస్తారు, మనల్ని మన మాట వినకుండా ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంట, మన దగ్గరకు వచ్చేస్తారు. కాబట్టి ఈ అరుణోదయమున యవనస్తులు అంటే ఎవరో దేవుని బిడ్డలే, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చేస్తారట నీ ప్రార్థన ఉంటే. అంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందు అని
యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. అవును. నేను ఏం ప్రార్థన చేసుకున్న చాలు అయ్యా, నేను ఏదో రెండు మాటలు చెప్తా ఉన్నాను, కానీ నేను నిజమైన సేవకుడుగా ఉండాలా, చెప్పేది కాదు, ఆ మాటలు నేను నాలో నెరవేరాలా అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఇది చదవమన్నాడు. చదివితే ఇక్కడ మాట తోడు చెప్తాడు, నా ప్రార్థనకి అక్కడ నీవు నిరంతరము యాజకుడిగా యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. నేను నిరంతరము సేవ చేస్తానంట. ఆమేన్. అప్పుడు నేను ఏమనుకోవాలా, ప్రభు సేవ చేస్తామంటే నేనేం చేయాలి, సేవ చేస్తానంటే ఈరోజు ప్రభు దినములో 9 గంటలకు కట్టుకోవచ్చు, సదా 4 గంటలు కదా, మనము 3 గంటలకు పోతే సరిపోతుంది అనుకున్నాం. కానీ వెంటనే బయలుదేరినప్పుడు దేవుడు అంటున్నాడు నాకు, అయ్యా ఏంది సేవ చేస్తానికి నాకు ఈ గ్రంథమే కాదు ముఖ్యమైనది, మొబైల్ కావాలి కదా. ఈ మొబైల్ పనికిరాదు, పని చేయలేదు కదా. తెల్లారి 4 గంటలు ఒక ఆమె లండన్ నుంచి ఫోన్ చేస్తే ఆమె మాట్లాడేది ఉంటే నేను మాట్లాడుకోలేదు. ఆమె అవతల మూసేది. ఫారిన్ చేయాలంటే ఆమె ఎట్ట చేస్తుంది, చెప్తాను మాటకి, మన ఇండియాలో చేసేవాళ్ళు కాదు, కానీ అక్కడ వినేదిలా అవతల మాట్లాడడం అట్లా అనుకుంటా ఉంటే ఈ మాట నాకు వచ్చింది. అవతల ఏం చెప్పినయ్యా, నీ సేవ చేయాలంటే నేనేం చేయ, మొబైల్ ఏదో ఫోన్లోనే కదా మాట్లాడుకోవాలా అటని. కాబట్టి ఇప్పుడు దేవుని కృప చేత కొత్త మొబైల్ ఇచ్చినాడు దేవుడు. అది ఇచ్చేదానికి సామ్యాలు నడిపించినాడు. ఆయన సెలెక్ట్ చేసి మొబైల్ తీసిచ్చినాడు. చెప్తాను మాటకి, ఎందుకు ఈ మొబైల్ తీసేదానికి ఆయన లండన్లో ఉండి ఆమె తెల్లారి ప్రార్థన చేసుకునేది. ఆమె ప్రార్థన చేసుకుంటే ఉదయము ఎన్ని గంటలకు చేస్తుంది, 9 గంటలకు చేస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి రాత్రి పడుకున్న టైము అప్పుడు 9 గంటలు, ఉదయం కరెక్ట్గా 9 గంటలకు చేస్తుంది. ఆమెకు బదులు చెప్పకపోతే అప్పుడు తిరిగి ఏం చేస్తుంది, ఆమె ఏం చేస్తుంది, ఆమె ప్రార్థనలు ముట్టమట్ట ఏదో వాళ్ళ కుటుంబం అన్నిటి కొరకు చేసుకుంటుంది.